మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి నీవు నిన్నారాధింతు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించిన నీ నామమెంతో గొప్పది మేమారాధింతు స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెను నీ నామమెంతో గొప్పది మేమారాధింతు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి నిన్ను మహిమ పరచేద అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి నిన్ను మహిమ పరచేదం మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు నిన్నేనే నమ్మితిన్ నా దేవా నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు నిన్నేనే నమ్మితిన్ నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా నిన్నే నా జీవితమునకు
కొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ నీకే ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా యేషువా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ 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 ఆరాధన.
నీకే స్తోత్రం నా ప్రాణమా నీకే వందనం నా స్నేహం నీకే స్తోత్రం. హల్లెలూయా. ఇరవై గ్రంథము 29వ అధ్యాయం 11, 12, 13 వచ్చి మనం చూసుకుందాము. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. చాలు 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 చాలు. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని గూర్చిన సంగతులు, ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు, నేను ఎరుగుదును. మీ గురించి ఏమనుకుంటున్నానో అది నాకు తెలుసు. మీరు ఏమవుతారో నాకు తెలుసు. మీరు ఎలా ఉండబోతున్నారో నాకు తెలుసు. మీ జీవితం ఏమవుతుందో నాకు తెలుసు. మీ గురించిన సంగతులు, మీ సంగతి అంతా ఎవరికి తెలుసా? చాలాసార్లు మనం అంటాం కదా, మీ సంగతి అంతా నాకు తెలుసులేని. చాలాసార్లు మనం పిల్లలకి అంటాం కదా, పిల్లలకు కానీ మన ఫ్రెండ్స్ కానీ మన స్నేహితులకి ఏమంటాం? నీ సంగతి అంతా నాకు తెలుసు. ఎక్కడికి వెళ్తున్నావు? నీ సంగతి అంతా నాకు తెలుసులే. దేవుడు కూడా అంటున్నాడు, నీ సంగతి అంతా నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావేమో నా సంగతి దేవుడికి తెలియదని. చాలాసార్లు ఈ మాట కూడా మనం ఉపయోగిస్తాం. రే, నా సంగతి నీకు తెలియదురా అంటాం కదా. చాలాసార్లు ఎవరికైనా మనకి విరోధం వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా మాట్లాడినప్పుడు ఏమంటామంటే, నా సంగతి నీకు తెలుసా? దేవుడు అంటున్నాడు, నీ సంగతి అంతా నాకు తెలుసు. నువ్వెంత బలవంతుడో నాకు తెలుసు. నువ్వెంత జ్ఞానవంతుడో నాకు తెలుసు. నువ్వెంత అదృష్టవంతుడో నాకు తెలుసు. నువ్వెంత ధనవంతుడో నాకు తెలుసు. నువ్వు ఎలాంటి విద్యార్థులో నాకు తెలుసు. నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు నీ సంగతి నాకు తెలియదని. దేవుడు నా సంగతి ఆయనకు తెలియదేమో అనుకుంటున్నావేమో. నువ్వు ఎలాంటి సంగతిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు. ఏ మూలన్నా నేను చూసే దేవుడు ఆయనకి కనుమరుగైనది ఏది లేదు. ఆయనకి కంటికి మరుగైనది ఏది లేదు. ఆయనకి చెవికి వినబడనిది ఏది లేదు. వినబడదంటూ ఏది లేదు. ఆయన కంటికి మరుగైనది ఏది. నీ సంగతి అంతా ఆయనకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావేమో నీ సంగతి తెలియదని. నీ సంగతి అంతా తెలుసు. ఒక పని తెలుసు, ఒక విషయం తెలుసా? ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎన్ని పనులు చేశారో మీరు మర్చిపోయాడు. ఉదయం నుంచి ఇప్పటి వరకు అదేంటి పాస్టర్, నాకు ఉదయం నుంచి ఎన్ని పనులు చేశారో అన్ని జ్ఞాపకం మర్చిపోయాడు. కానీ ఏసై అడగండి, నీ ఉదయం బెడ్ మీద నుండి లేచింది మొదలు నాకు చర్చకొచ్చి కూర్చున్నంత వరకు ఏ పని చేసావో అంత లిస్ట్ చూపించేస్తాడు ఆయన. ఏ తలంపు తలంచావో చూపించేస్తాడు. ఏ ఆలోచించావో చూపించేస్తాడు. ఎన్నిసార్లు కన్నీరు కాచావో చూపించేస్తాడు. ఎన్ని కన్నీటి బొట్లు కార్యావో చూపిస్తాడు. ఎంత హృదయంలో బాధపడ్డావో చూపిస్తాడు. ఎంత సంతోషించావో చూపిస్తాడు. అన్నీ తెలుసు. నీ పరిస్థితి దేవునికి తెలుసు. నీ పత్రులు నాకు అన్నీ తెలుసు అంటాడు. ఒకసారి చదవండి మాట. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. నీ గురించి ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నానో అవన్నీ నాకు తెలుసు. నువ్వు అనొచ్చు, ఏంటి ప్రభా నా పట్ల ఎలాంటి రాత రాశావు? నాకు ఎలాంటి రాత రాసావేంటి? ఇలాంటి పరిస్థితి ఇచ్చావేంటి? అందరికి అలా రాసావు, నాకేంటి ఇలా రాసావు? నా పట్ల నీ ప్రణాళిక ఎలాగేంటి అని నువ్వు అనొచ్చు. ఆయన నీ పట్ల ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో దేవుడు అవన్నీ ఆయనకి తెలుసు. నీకు తెలియకపోవచ్చు. మనకు తెలియదు ఎక్కడికి ఎందుకు వస్తాము, ఎందుకు కూర్చుంటాము, ఎందుకు వెళ్తాము. కొన్నిసార్లు ఒక దగ్గరికి మనం వెళ్తాము, ఎందుకు వెళ్తామో మనకి తెలియదు. కొన్నిసార్లు కొంతమందితో మాట్లాడుతుంటాము, ఎందుకు మాట్లాడుతామో మనకు తెలియదు. కొన్నిసార్లు తెలియకుండానే మన జీవితాల్లో కొన్ని సంఘటనలు జరిగిపోతుంటాయి. కానీ దేవుడికి అన్ని విషయాలు తెలుసు. ఎన్ని విషయాలు తెలుసా? నీ తల మీద ఉన్న వెంట్రుకలు ఎన్నో ఆయనకి తెలుసాడు. నీ తల మీద ఉన్న వెంట్రుకలు ఎన్నో ఆయనకు తెలుసాడు. లెక్క పెట్టే దేవుడు. నీ తల వెంట్రుకలు కూడా ఆయనకి తెలుసు.
నీ తల మీద ఉన్న వెంట్రుకలు నీకు తెలియవు. ఎన్నో నేను చెప్పగలను, ఎవరైనా చెప్పగలరు? చెప్పలేదు. ఎందుకు వారం రోజుల ముందు కూర ఏ కూర వండారో మీరు చెప్పగలరా? మీరే వండుతారు, మీరే వడ్డిస్తారు, కానీ చెప్పలేదు. కానీ పుట్టినప్పుడు ఏం తిన్నావో చెప్పగలడు దేవుడు. ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్నాను నా విషయంలో, నాకున్న సమస్యను బట్టి. రాత్రి కూడా మళ్ళీ అదే జ్ఞాపకం చేసుకున్నాడు. రాత్రి 2 అవుతుంది, ప్రేయర్లో ఉన్నాను. 2 గంటల ముందు ప్రేయర్లో ఉన్నాను. ఆ 2 గంటలప్పుడు మళ్ళీ అదే విషయాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేస్తాడు. ఏంటి బ్రహ్మా, అసలు ఏంటి పరిస్థితి? అసలు బ్రతకడం ఇష్టం అంటావా, ఉండాలంటావా భూమి మీద? ఎప్పుడు చూసినా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ. ఈరోజు బాగున్నాను అనే పరిస్థితి ఇప్పుడు కనబడట్లేదు. ఆ సమయానికి అనుకుంటున్నాను, ఏం చేసుకుంటున్నాను, నన్ను నేను సర్దిసుకుంటున్నాను, అడ్జస్ట్ అయిపోతున్నాను. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకున్నంత వరకు ఏదో ఒక వేదన పీడిస్తుంది. అసలు నన్ను ఎందుకు సేవకు పిలిచావు? నన్ను ఎందుకు ఈ పరిచయం అప్పచెప్పావు? నన్ను ఎందుకు పాస్టర్గా చేసావు? ఏదో ఉద్యోగం చేసుకొని, ఏదో చేసుకొని అందరిలా జీవితాన్ని గడుపుకోవచ్చు కదా. అసలు నా పట్ల నీకు ఎందుకు ఉద్దేశం? ఏంటి పరిస్థితి అంటే, నాకు ఒక లాభం ఒకసారి చూపించింది దేవుడు, మరలా మరొకసారి. నువ్వు చచ్చిపోవడానికి నీ సమస్యలు బట్టి, నీ కష్టాలు బట్టి నువ్వు దూరం అయిపోవడానికో నీకు ఉద్దేశాలు కావు. కానీ నేను అసలు పిలుచుకున్నది ఒకనప్పుడు ఇన్ని పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను చిన్నప్పుడే, చిన్న పిల్లప్పుడు, పల్లెటూరు కదా, మక్కాలో మాకు 2 అక్కలు, ఒక అక్క మధ్యప్రదేశ్లో ఉంటారు, ఒక అక్క కలకత్తాలో ఉంటారు. మా అక్కల పెళ్ళిళ్ళు కూడా నాకు తెలియదు, అంత చిన్నవాడు. మా అక్కల కంటే చాలా చిన్నవాడు అన్నమాట. వాళ్ళకి అప్పుడు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఆ పెళ్ళి అవ్వడం కూడా నాకు తెలియదు అనమాట. అంటే నేను పుట్టేటప్పుడు మా అక్కలు ఎత్తుకునేవారు, చిన్నాడు కదా. అయితే మా అమ్మగారు ఏం చేశారంటే, బట్టలన్నీ ఉతికి ఆరబెట్టి, పనుల కాలం కాబట్టి పొలంలోకి వెళ్ళిపోయారు. వర్షాకాలం నన్ను మా అమ్మగారు ఆ మంచం వేసి, పట్టి మంచం అంటే తాళ మంచం, మొలక తాళ మంచం వేసి ఆవిడ వెళ్ళిపోయి మా చిన్నాకలు చెప్పారు కదా, ఇప్పుడు కలకత్తాలో ఉన్నట్టు మా చిన్నాకకి, అమ్మ తమ్ముడు ఉంటాడు, జాగ్రత్త చూసుకొని అప్పమ్మని చెప్పారు. వెళ్ళిపోయినప్పుడు మా అమ్మ పనిలోకి వెళ్ళిపోయారు, పొలంలోకి. ఈ మధ్యన చాలా విపరీతమైన వర్షం పడింది. వర్షం పడేటప్పుడు బయట ఉన్న బట్టలన్నీ తీసి మా అక్క ఏం చేసింది, మంచం మీద వేసింది. మంచం మీద ఎవరు ఉన్నారు? నేను ఉన్నానని మా అక్క మర్చిపోయింది. మా అక్క మర్చిపోయింది. అసలే చాలా చిన్నవాడిని, అప్పుడే డేస్ మంత్లు ఉంటాయి, నెలలో పిల్లలు. అయితే చిన్నగా ఉన్నాను మంచం మీద నాకు కనిపించలేదు. మా అక్క మర్చిపోయింది. మా అక్కకు చెప్పింది మా అమ్మ, తమ్ముడు ఉంటాడు, జాగ్రత్త అమ్మ. ఈ చిన్నవాళ్ళు కదా, ఆడుకొని ఏం చేస్తారు, నేను బట్టలు తీసుకొచ్చి నా మీద పడేసింది. అయిపోయింది. మా అమ్మ పొలం నుంచి వచ్చింది వర్షానికి వచ్చి కంగారుగా వర్షంతో తడిసిపోతూ వచ్చి మంచం మీద కూర్చుంది. ఏ మంచం మీద నేను ఉన్నాను, నా మీద బట్టల మీద మా అమ్మ కూర్చొని ఒక పావు గంట తర్వాత అప్పుడు మా అక్కని అడిగాను, అమ్మ తమ్ముడు ఏంటి అని.
అప్పుడు మా అక్క అంటుందంట, ఎక్కడున్నాడమ్మా? అవునమ్మా ఇక్కడే ఉన్నది, ఎక్కడున్నాడు అని కాలు చేయాలి. అప్పుడు కొద్ది నిమిషాల తర్వాత మా అక్కకి జ్ఞాపకం వచ్చి, అమ్మ తమ్ముడు మంచం మీదే ఉన్నాడే అన్నాడు. మంచం మీద ఉన్నాడు, ఎక్కడున్నాడు? లేచి వచ్చి బట్టలు తీసేసరికి బట్టల కింద కొన ఊపిరితో చివరి నిమిషం కొట్టుకుపోతున్నాను చచ్చిపోవడానికి. అప్పుడు దేవుడు అంతా నాకు చూపించి, ఇది నిజమో అబద్ధమో మీ అమ్మని అడుగు అన్నాడు. తర్వాత మా అమ్మని మా అక్కని అడిగారు, అమ్మ నిజంగా ఆ రోజే దేవుడు నిన్ను బ్రతికించకపోతే ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉంటావు. ఊపిరి ఆడని పరిస్థితిలో దేవుడు నన్ను మళ్ళీ ఊపిరి పోసి ఆ రోజు ఎందుకు బ్రతికించాడంటే ఈరోజు ఈ గొప్ప మేలు చేయడానికి. ఆయన ఉద్దేశించిన సంగతులన్నీ అవి హానికరము కాదు, కానీ అవి నీకు మేలు జరగడానికే. దేవుడు నీ పట్ల ఏదైనా ఉద్దేశం కలిగి ఉన్నాడంటే అది నీకు హాని కాదు. మనసులో హాని చేయాలనే ఉద్దేశం కలిగి ఉంటాడేమో కానీ దేవుడు ఎప్పుడు హాని చేయడు, మేలు చేసే దేవుడు. దేవుని ఉద్దేశాలు ఎప్పుడు నీకు హాని చేయవు. దేవుని ఉద్దేశాలన్నీ నీకు మేలు చేయడానికే దేవుడు కలిగి ఉంటాడు. నువ్వు అనుకుంటావు, ఏమనుకుంటావు తెలుసా? దేవుడు ఏంటి ఇలా చేశాడు నా జీవితంలో, ఈ హాని జరిగిందేంటి, ఇలాంటి పరిస్థితి జరిగిందేంటి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పించడానికే దేవుడు చేస్తాడు, మేలు కలిగించడానికి. కాబట్టి నీ పరిస్థితి అంతా నాకు తెలుసు. నీ పట్ల నేను ఉద్దేశించిన ఉద్దేశాలు నాకు తెలుసు. అవి నీకు హాని చేయవు, నీకు ఎప్పుడు హాని చేయవు. కానీ నీకు ఎలా అనిపిస్తాయి? ఏంటో దేవుడు నన్ను ఎలా చేస్తున్నాడు, ఎలా అప్పచెప్తున్నాడు, ఎలాంటి పరిస్థితికి అప్పచెప్తున్నాడు, ఎలాంటి స్థితికి అప్పచెప్తున్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను పెట్టేస్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది ఒకరోజు రాబోయే రోజుల్లో నీకేం జరగబోతుంది? గొప్ప మేలు చేయబోతున్నాడు దేవుడు. ఈరోజు పరిస్థితులు చూసి నువ్వు భయపడకు, ఈరోజు పరిస్థితులు చూసి నువ్వు ఏడవకు, ఈరోజు పరిస్థితులు చూసి నువ్వు కన్నీరు కాల్చకు, ఈరోజు పరిస్థితులు చూసి గుండె చారేసుకోకు. ఈరోజు ఏదో జరుగుతుందని అయ్యో ఇక నా బ్రతుకొద్దు, ఇంకెందుకు ఆత్మహత్య చేసుకుంటానని నువ్వు అనుకోకు. ఏంటో తెలుసా? రాబోయే దినంలో నీకు గొప్ప మేలు చేయడానికే దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎంత స్ట్రగుల్స్ అనుభవిస్తున్నావో రేపు అంత మేలు నీ జీవితంలో దేవుడు చేయ శక్తితో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. అంత గొప్ప బలమైన పాత్రగా దేవుడు వచ్చబోతున్నాడు. అంత బలమైనటువంటి గొప్ప శక్తిమంతుడిగా దేవుడు నిన్ను తీర్చబోతున్నాడు. ఈరోజు పరిస్థితిని బట్టి నువ్వు అనుకుంటున్నావేమో, బాధపడిపోతున్నావు. ఈరోజు మొండిబారిపోయింది లేదా మూడుబారిపోయింది నా జీవితం, ఇంకెవరికి పనికిరాదు, ఎందుకు ఈ జీవితం, ఇలాంటి పరిస్థితి దేవుడు నాకు ఇచ్చాడేంటి నువ్వు అనుకుంటున్నావు. ఈరోజు నీకు కలిగిన దుఃఖములు బట్టి నువ్వు చాలా వేదన చెందుతున్నావు. ఈరోజు నీకు కలిగినటువంటి అవమానాలు బట్టి, నిందలు బట్టి కృంగిపోతున్నావేమో. ఈరోజు నీకు జరిగిన నిందలు, అవమానాలు, అందరూ నన్ను అవమానిస్తున్నారు, అందరూ నన్ను నిందిస్తున్నారు, హేళనైపోయానని బాధపడిపోతున్నారేమో. ఈరోజు నీ నింద, అవమానం రాబోయే దినంలో నీకు గొప్ప ఘనతను ఇవ్వబోతుంది. రాబోయే దినంలో నీకు గొప్ప ఘనతను, మంచి పేరును, ఖ్యాతిని ఇవ్వబోతుంది. ఆయన నీ పట్ల ఉద్దేశించిన ఉద్దేశంలో హానికరమైనవి కాదు, దేవుడు ఎప్పుడు నీ పట్ల ఉద్దేశించినవి అవి హానికరమైనవి కాదు. మనందరికీ తెలుసు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మనందరికీ తెలుసు. అయితే ఈ సమయంలో ఎందుకు అలాంటి ఉద్దేశాలు దేవుడు ఏర్పాటు చేస్తాడు? ఎందుకు అలాంటి పరిస్థితులకు మన దేవుడు తీసుకెళ్ళి పెడతాడు? ఎందుకు అలాంటివే మన ఇంట్లో జరుగుతుంటాయి? ఎందుకు అలాంటివే మన జీవితాల్లో జరుగుతుంటాయి? అది ఫైనాన్స్ అవని, అది అనారోగ్యం అవని, అది ఇంకొకటవని ఏదవని, అది ఎందుకు నాకే జరుగుతుంది అని అనుకుంటే నీ పట్ల దేవుడు గొప్ప ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్న దేవుడు, గొప్ప ఉన్నత. మనందరికీ తెలుసు పిల్లల, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు యోసేపు. ఏం పేరు?
యోసేపు మీన్స్ అర్థం ఏంటో తెలుసా? ఫలించెడు కొమ్మ. దాని అర్థం ఏంటి? యోసేపు అంటే అర్థం ఏంటి? ఫలించెడు కొమ్మ. పేరు మాత్రం చాలా చక్కగా ఉంది, జీవితం మాత్రం బయట ఆపోజిట్గా ఉంది. చాలా మంది పేరు చాలా బాగుంటుంది, జీవితం చూస్తే చాలా చేదుగా ఉంటుంది. చేతనే నయోమి అంటది. నయోమి అంటే పేరు అర్థం ఏంటంటే మధురము. మధురము. నయోమి పేరు అర్థం ఏంటి? మధురము. ఆ నయోమి అంటది, నన్ను నయోమి అనక మారాలండి, నా జీవితం మారాగా ఉంది. పేరు మధురమే కానీ జీవితం మారంటే చేదు. ఈరోజు నీ బ్రతుకు కూడా అలాగే ఉందేమో సహోదరి సహోదరుడా. పేరు మాత్రం బయటికి తీయగా ఉందేమో కానీ జీవితం చాలా చేదుగా ఉందేమో. బ్రతుకు చాలా చేదుగా అనుభవిస్తున్నారేమో. చాలా కష్టాలతో, శ్రమలతో, బాధలతో, ఇబ్బందులతో అనుభవిస్తున్నారేమో. మేలుకరమైన ఉద్దేశాలు కలిగి మాత్రం చేదుగా ఉంది. ఏంటో జీవితం? చూడండి, ఋతు గ్రంథం 1వ అధ్యాయం కొన్ని మాటలు చదువు. ఋతు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. మొదటి వచనం చదువు. అక్కడ మైక్ తీస్తాను, స్పష్టంగా చదువు. దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని ఎక్కడికి? మోయాబు దేశంలో కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు. అతని భార్య పేరు నయోమి. ఏం పేరమ్మా? నయోమి. ఈ నయోమికి ఇద్దరు కొడుకులు. బాగా బెత్లెహేములో జీవిస్తూ ఉంది. బెత్లెహేం అంటే అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు. బెత్లెహేం అంటే అర్థం ఏంటి? వృద్ధి కలిగిన జీవితంలో ఉంది. అలాంటి జీవితాన్ని వదిలి విడిచి పక్కకు మనం జరిగినప్పుడు మన జీవితాల్లో పోతాయి. ఆనందకరమైనటువంటి జీవితము గందరగోళంగా మారిపోతుంది, భయంకరమైన పరిస్థితిగా మారిపోతుంది. ఈ నయోమి రొట్టెలింట్లో ఉండవలసిన నయోమి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది, భర్తను వెంట పెట్టుకొని. ప్రేరేపణ కలగజేసి రొట్టెలింట్లో ఉండవలసింది క్షేమంగా ఉన్నటువంటి చిన్న కరువు వచ్చిందట. ఏమొచ్చిందట? కొన్ని సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు ఇది ఏం చేసిందంటే ఇక్కడ వద్దనుకొని వెళ్ళిపోయిందట. ఎక్కడికి వెళ్ళింది? శపించబడిన పట్టణంలోకి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఏం జరిగింది అక్కడ చూద్దాం. ప్రభు అతని ఇద్దరు పెళ్లి చేసిన పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత చూడండి, బెత్లెహేమును విడిచింది, శపించబట్నంకి వెళ్ళింది. దేవుని విడిచి ఈరోజు క్రైస్తవుడు దూరంగా లోకంకి వెళ్తే లోకంలో నీ జీవితం ఏమవ్వదు, కానీ లోకం నీలోకి వస్తే నీ జీవితం పాడైపోదు. లోకంలో తిరిగినంత మాత్రం మనకేమవ్వదు. లోకం మనలోకి రాకూడదు. మీకు చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. నేను ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు షిప్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ సీలో నాకు ఒక మాట చెప్పారు. వాడ వెళ్తున్నప్పుడు సీలో షిప్ వెళ్తున్నప్పుడు ఎంత తుఫాన్ వచ్చినా, ఎంత అలజడి వచ్చినా వాడనేమి చేయలేదు. చందని నావని ఏమాత్రం ఏం చేయలేదట, అది కనిపించలేదట. అల్లాడుతుందేమో తప్ప కానీ నావ మునగదు. ఎప్పుడు నావ మునుగుతుందంటే సముద్రంలో నీరు నావలోకి వచ్చి పడితేనే నావ మునుగుతుందట. అలాగే క్రైస్తవుడు కూడా లోకంలో తిరిగినంత మాత్రాన చెడిపోడు. లోకము క్రైస్తవుడిలోకి రాకూడదు. అప్పుడే నీ కుటుంబం మునిగిపోదు, నీ జీవితం మునిగిపోదు, నీ పరిస్థితి మునిగిపోదు.
ఎప్పుడు మునిగిపోద్దంటే నీలోకి లోకం వస్తేనే. లోకంలో ఉన్నంత మాత్రం నువ్వు చెడిపోవు. లోకము నీలోకి రాకుండా చూసుకో. లోకము నీలోకి రాకుండా చూసుకో. ఆ లోకం నీలోకి వస్తే మునిగిపోతావు. నీ జీవితం నాశనం అయిపోద్ది, నీ కుటుంబం నాశనం అయిపోద్ది, నీ బ్రతుకు నాశనం అయిపోద్ది. ఈ నయం ఏం చేసిందంటే ఈ ఊరు నుంచి వెళ్ళడమే కాకుండా, దేవుడిని విడిచి వెళ్ళడమే కాకుండా, శపించబడ్డ పట్టణంలోకి వెళ్ళడం బట్టి రాలేదు. కానీ శపించబడ్డ పట్టణంలోకి వెళ్ళి ఏం చేసిందట? కాపురం ఉంది అంటే అర్థం ఏంటి? ఆ విషయాలన్నీ తను నేర్చుకుంది, తన పిల్లలకి అక్కడ పెళ్లి చేసింది. శపించబడిన పట్టణం వ్యక్తులతో పెళ్లి చేసింది. ఫస్ట్ కార్యం ఏం జరిగిందంటే తన భర్త చచ్చిపోయాడు. ఎంత ఆనందంగా వెళ్ళిందో అటు నుంచి అంత రక్త హస్తాలతో నిలబడి దేవుణ్ణి అడుగుతుంది, ఏంటి ప్రభా, ఏంటి ఎలా చేసావు నా జీవితాన్ని, నా బ్రతుకు? అందరితో చెప్తుంది, నన్ను మధురమనకండి, మారానండి, చేదైన జీవితం గడుపుతున్నాను అని. పేరు మధురమే, కానీ ఏమైపోయింది? మారా జీవితాన్ని అనుభవిస్తుంది. ఇప్పుడు భర్త లేకుండా, బిడ్డలు లేకుండా, ఆ కోడళ్ళు కూడా, ఒక కోడలు దూరం అయిపోయింది, ఒక కోడలు మాత్రం రూతు మాత్రం నయోమితో వచ్చింది. మరి ఎప్పుడైతే ఆ చోటు నుండి మరల ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకు వచ్చేసిందో, తన జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చేశాడు. ఈరోజు ప్రపంచంలో యేసు ప్రభువు జన్మించింది ఆ కుటుంబం నుంచి. నయోమి కోడలు రూతు, బోయాజుకి వాళ్ళిద్దరికి పుట్టినటువంటి వ్యక్తి యెషయాకు పుట్టినవాడు దావీదు వంశం నుంచి వచ్చిన వారు యేసు ప్రభువారు. దేవుడు ఒక ప్రణాళిక కలిగి మనల్ని తీసుకువెళ్తుంటాడు ఒక ప్రాంతానికి. ఆ ప్రాంతంలో చాలా శ్రమలు అనుభవిస్తుంటాం, చాలా కష్టాలు అనుభవిస్తుంటాం, చాలా నిందలు అనుభవిస్తుంటాం, చాలా అవమానాలు అనుభవిస్తుంటాం. కానీ అవి మన జీవితంలో మనల్ని పాడు చేయడానికి కాదు, కానీ రాబోయే దినంలో గొప్ప మేలు చేయడానికి. అలాంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, మనందరికి తెలుసు. ఆ వ్యక్తి పేరు యోసేపు. ఏం పేరండి? యోసేపు. చూడండి, ఆది కాండం యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యూదున జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి వద్దకు తెచ్చుచుండేవాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నులువుటంగీలు కుట్టించెను. చూడండి, యోసేపు అంటే అర్థం ఏంటంటే ఫలించేది కొమ్మ. ఎలాంటి కొమ్మ? ఫలించేది కొమ్మ. ఈ వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి చాలా ఆశీర్వాదం, ఆయనకి దీవెన. ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచి మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ యోసేపు పుట్టాడు, తండ్రికి చాలా ఇష్టపడ్డాడు. యోసేపు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అంట తండ్రికి. కాబట్టి యోసేపుని ఏం చేసేవాడు తండ్రి? అందరికంటే ప్రత్యేకంగా ఒక నిలువుటంగీలు కుట్టించేవాడు. డ్రెస్, ప్రత్యేకమైన డ్రెస్, ప్రత్యేకమైన వస్త్రధారణ. యోసేపు ప్రత్యేకమైన వస్త్రాలు. క్రైస్తవుడట ఈరోజు ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ కలిగి ఉండాలి. లోకం వేసుకున్నట్టు ఎక్కడ కొంచెం బట్టలు, ఎక్కడ కొంచెం బట్టలు వేసుకోకూడదు క్రైస్తవుడు. లోకంలో మనం చూస్తున్నట్టు మోడల్స్ క్రైస్తవుడు ఉండకూడదు. క్రైస్తవుడు ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ కలిగి ఉండాలి. క్రీస్తు నెరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ఒక వస్త్రధారణ.
కొంతమంది చూస్తుంటే ఎక్కడ సిరిగిపోతుంటుంది, ఎక్కడ సిరిగిపోతుంది. వీళ్ళు ఎవరంటే క్రైస్తవ యూత్. ఏ యూత్ వీళ్ళు? క్రైస్తవ యూత్. క్రైస్తవ యూత్లు ఏంటంటే ఇక్కడ సిరిగిపోతుంది, ఇక్కడ సిరిగిపోతుంది, ఇక్కడ సిరిగిపోతుంది. ఈ సిరిగిపోయిన బట్టలు వేసుకొని యూత్ ఆరాధన చేస్తాం. ఇక్కడ ఏమన్నాడు? క్రైస్తవులకి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాధారణ ఉండాలి. క్రైస్తవులకి, క్రీస్తును కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఈ వస్త్రాధారణ చాలా ముఖ్యంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడు ఫ్యాషన్ అండి మాస్టర్ గారు అంటే ఫ్యాషన్ దేవుడు వద్దన్నాడు. దేవుడు వద్దన్నాడు. తిరిగిపోయిన బట్టలు వేస్తానంటే నీకు లేనోడు అన్నాడు. ఆ వెంటనే తిరిగిపోయిన జల్లేసిన బట్టలు తీసుకొచ్చి వేసుకోండి. ఫ్యాషన్ అండి, కరెక్టే. మీ పిల్లలు కొంటారంటారు, చెప్పండి. వినకపోతే ఆడి కర్మ, మనకేం చేయాలి? చెప్పవలసిన బాధ్యత మంది. వినలేదనుకో వాడి కర్మ, ఇంక మరి దాన్ని ఎవరు బాగు చేయాలి? చెప్పాలా? ప్రత్యేకంగా క్రైస్తవుడు ఎలా ఉండాలా? ప్రత్యేకమైన వస్త్రధారణ. యోసేపు అంటే ఫలించిన కొమ్మ. ఈ యోసేపు జీవితం చాలా చక్కగా జరుగుతున్న సమయంలో ఎప్పుడైతే ప్రత్యేకంగా ఉన్నాడో అన్నదమ్ములకు కొంచెం ఏమొచ్చింది? అసూయ వచ్చింది. మనం ఈ లోకానికి ప్రత్యేకంగా ఉన్నప్పుడు లోకం మన మీద అసూయ పడుతుంది. లోకం అసూయ పడుతుందండి. నువ్వు ప్రత్యేకంగా ఉన్నావు అనుకో, నువ్వు అందరికంటే బాగా చదువుతున్నావు అనుకో, క్లాస్ వాళ్ళందరూ నీ మీద అసూయ పడతారు. నేను పేపర్లో చూశాను, 8వ తరగతి చదువుతున్నాడు అంటాడు. 8వ తరగతి, ఏ క్లాస్? 8th క్లాస్ చదువుతున్నాడు. క్లాస్ అందరూ ఆడికి లీడర్గా ఎంచుకోలేదని నేను చచ్చిపోయాడు. ఒక అమ్మాయి లీడర్ అయిందట క్లాసులో. క్లాసులో అందరూ ఒక అమ్మాయిని లీడర్గా చేశారట. ఆడికి లీడర్ చేయలేదని బుక్స్ పెట్టేసి ఏం చేశాడు? ట్రైన్ పట్టాల కింద పడిపోయి చచ్చిపోయాడు. చూసారా? ఆ క్లాస్ అమ్మాయి లీడర్ అయిందట, వీడికి లీడర్షిప్ ఇవ్వలేదట. 8th క్లాస్ చదువుతున్నాడు. 8th క్లాస్ చదువుతున్నాడు. ఆ మనస్తాపాన్ని పట్టుకోలేక, దాన్ని అదుముకోలేక ఇంటికి వచ్చి బుక్స్ పెట్టి తల్లిదండ్రులకు చెప్పకుండా రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళిపోయి తలపెట్టి చచ్చిపోయాడు. ఆ అమ్మ నాకు గుండె పగలేదు. ఎంత ఆశలు పెట్టుకొని కొడుకుని పెంచారు. నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు, గొప్పవాడు అవుతాడు, ఉన్నతమైన స్థితిలో ఉంటాడు అని ఆశ పెట్టుకొని పెరుగుతున్నటువంటి తల్లిదండ్రులు గుండెలు పగలబడుతున్నారు పిల్లలు. యోసేపు బాగా బ్రతుకుతుంటే అన్నదమ్ములకి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఒకరోజు అన్నదమ్ములు మందలో ఉన్నారంట. మందలో ఉన్నప్పుడు తండ్రి చెప్పాడట, మీ అన్నాల దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యి, రొట్టెలు ఇచ్చిరా అని చెప్పాడట. రొట్టెలు ఇచ్చిరా. చూడండి 12వ వచనం. అతని సహోదరుడు షెకెములో తన తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరుడు షెకెములో మంద మేపుచున్నారు. చూసారా పిల్లలు? రెండవదిగా తండ్రికి చాలా ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. తండ్రి ఏ మాట చెప్తే దానికి విధేయుడయ్యే జీవితాన్ని జీవిస్తున్నాడు యోసేపు. యోసేపు ఎందుకు అంత ఫలించిన కొమ్మయ్యాడంటే యోసేపు జీవితంలో ఉన్నటువంటి క్వాలిటీలు చాలా గొప్పవి. తండ్రి మాటకు విధేయుడు. ఈరోజు తల్లిదండ్రులకు విధేయులైన పిల్లలేని, ఒకవేళ ఏదైనా చెప్పామనుకోండి, మాకు తెలుసులే, నువ్వు పూర్వం రోజులు మాటలు చెప్పుకుంటావు. ఇప్పుడు యుగం ఎలా ఉందో చూడు. పూర్వం మీరు ఎలా నడిచారు, ఇప్పుడు అలా నడమంటే నడుస్తాము. కానీ యోసేపు తండ్రి చెప్పే మాట జాగ్రత్తగా విన్నాడట. అన్నల దగ్గరికి వెళ్ళి భోజనం ఇచ్చిరా అంటే, అలా క్షేమక్షమాలకు తీసుకురా అంటే వెళ్ళాడటండి.
చూడండి 16వ వచనం. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను. చూడండి, 3వ మాట యోసేపులో ఉన్నటువంటి జీవితంలో ఏంటట, తన సహోదరుల్ని వెతుకుతున్నాడంట. ఈరోజు మనం భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ వెతకలుచున్నామా? మన సహోదరులు నాశనం అయిపోతున్నారు, చెడులోకి వెళ్ళిపోతున్నారు, చెడు సహవాసాలకు వెళ్ళిపోతున్నారు, అనేక వ్యసనాలకు బానిస అయిపోతున్నారు. వాళ్ళని వెతికి ప్రభు దగ్గరికి తీసుకురాగలుగుతున్నామా? ఒక్కడికైనా చెప్పి మనం దేవుని సన్నిధికి నడిపించగలుగుతున్నామా? ఏమిటి వెళ్ళిపోతున్నారు, దేవునికి దూరముగా భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతున్నారు. మన సహోదరులు వెతికే వారిగా మనం ఉన్నాం. యోసేపు ఎంతవరకు కూడా దానికే వచ్చారు. ఏంటి? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. ఎంతసేపు నీ ఇల్లు, నీ కుటుంబం, నీ సంసారం నీదే చూసుకుంటున్నావు తప్పగా. దేవుడు సృష్టించిన ఇంతమంది జనాంగం ఏమైపోతున్నారు? నాశనం అయిపోతున్నారు. వెతుకుతున్నామా? యోసేపు వెతికే పనిలో ఉన్నాడు. వెతికి అన్నదమ్ములు కనుక్కున్నాడు. అన్నదమ్ముల దగ్గరికి రొట్టెలు తీసుకెళ్ళి ఇచ్చాడండి. చూడండి 20 వచ్చిన 18 వచ్చిన చూడండి. అతడు దగ్గరకు రాకమునుపు వారి దూరం నుండి అతన్ని చూసి అతన్ని చంపుటకు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేయాలని వెళ్తున్నాడు యోసేపు? ఏం చేయాలని వెళ్తున్నాడమ్మా? అన్నల ఆకలి తీర్చాలి, తండ్రి మాట వినాలి, తండ్రి మాట నెరవేర్చాలి, అన్నల ఆకలి తీర్చాలి. అన్నలు ఎంత సమస్యతో ఉన్నారో ఆ సమస్య నుండి విడిపించాలని యోసేపు వెళుతుంటే, మంచి చేయాలని వెళ్తుంటే, యోసేపును అంత దూరంలో చూసి అన్నలేమో ఆలోచిస్తున్నారు. ఎలా ఆలోచిస్తున్నారు? చంపాలని దురాలోచన పొందుతున్నారు. ఈరోజు ఈ లోకంలో మనం అనేక మందిని రక్షించాలని ప్రయాసపడుతుంటే, ఈ లోకం మనల్ని ఏం చేయాలని చూస్తుంది? చంపాలని ప్రయాసపడుతుంది. ఎవరికి ఇష్టం ఉండట్లేదు, ఎవరికి ఇష్టం ఉండట్లేదు, చంపాలని ప్రయత్నం చేస్తారు. లోకులు ఎవరు? లోకులు అంటే కాకులు అంటారు. కాకున్న గుణం ఏంటి చెప్పండి? ఫస్ట్ గుణం, కాకున్న గుణం ఏంటి చెప్పండి? చెప్పండి, మీకు ఎవరికైనా తెలిస్తే కాకుల గురించి. ఫస్ట్ కాకున్న గుణం ఏంటో తెలుసా? ఏంటి తెలుసండి? ఎక్కడైనా జంతువు ఎక్కడైనా పడుకుందో అనుకోండి, దాన్ని పొడుచుకు తినడమే దాని పైన అలవాటు. ఫస్ట్ కాకున్న గుణం ఏంటి? పొడుచుకు తినడం అంటే. ఈ లోకం ఏనాడు తెలుసా? మనల్ని ఎప్పుడు పొడుచుకు తినడమే మన పని. లోకంలోని వారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ చుట్టాలు, నీ అన్నదమ్ములు అందరూ, నీ కలిగిన వారందరూ ఏం చేయడానికి? పొడుచుకు తినడం మన పని. అది పొడిసేది కాకి ఎక్కడ పొడుస్తుంది తెలుసండి? ఏంటి? మంచి ప్లేస్లో పొడదండి. ఎక్కడ బాధ ఉందో అంటే మన బాధ మీద ఇంకా బాధలు రాళ్ళేస్తుంటారండి లోకం. ఇంకా మనం బాధపడుతుంటే ఇంకొక రాయేస్తుంటాం. మనం బాధపడుతుంటే, మనం వేదన చెందుతుంటే మన మీద ఇంకొక రాయేస్తుంటాం, ఇంకొక రాయేస్తాం. ఒకటి కాకున్న గుణం. రెండవ గుణం ఏంటి చెప్పండి? 24 గంటలు అలసితోనే తిరుగుతుంటుంది. ఈ లోకం ఎలాంటిదో తెలుసు? 24 గంటలు ఆళ్ళ మీద ఏళ్ళకి, 74 ఆళ్ళ మీద ఏళ్ళకి. ఏంటి? ఇదే పనులు అంటారు, అదే పనులు. మూడవ గుణం ఏంటో తెలుసా కాకి? కాకి గుణం, మూడవ గుణం చెప్పండి ఏంటి? ఎవడేది అండబెడితే ఎత్తుకెళ్ళిపోవడం. దీని గుణం ఏంటి? ఎక్కడ ఏది ఎండబెడితే అంటే ఎంతసేపు ఇతరులకి దోచుకోవడానికే తప్ప కానీ ఇచ్చే మనసు కాకి ఉండదు. లోకస్తులు అంతే. అంజన్న భక్తుడు అంటే, నమ్మొద్దు ఈ లోకమును, నమ్ముకోకు ఈ మనుషులను. నమ్మొద్దు ఈ లోకమును, నమ్ముకోకు ఈ మనుషులను. లోకమంతా చీకటేరా, లోకమంతా పాపమేరా, లోకమంతా చీకటేరా, లోకమంతా పాపమని. అందుకే నమ్మొద్దు
ఏంటి? పాపము చీకటితో నింపబడి వీళ్ళు ఎంతసేపు దోచుకోవడమే గడపాలి. చూసారా? ఈ యోసేపు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఈరోజు నువ్వు కూడా అలా అనుకుంటున్నావు. నేను మంచి చేయాలని వెళ్తుంటే అంత నాకు ఎదురవుతుంది ఏంటి? చెడు ఎదురవుతుందని బాధపడిపోతున్నావు కదా. నేను అందరికీ మంచి చేయాలని వెళ్తున్నాను, ఎక్కడ నేను కీడు చేయాలని వెళ్ళట్లేదు. మంచి చేయాలని వెళ్తుంటే అంత నాకు ఏం ఎదురవుతుంది? కీడు ఎదురవుతుందని బాధను అనుభవిస్తున్నామేమో. యోసేపు మంచి చేయాలని వెళ్తున్నాడు, కానీ అన్నదమ్ములు ఏం చేయాలనుకుంటున్నారు? చంపాలని ప్రయత్నం పెడుతున్నారు. అందుచేత బైబిల్ అంటాడు, చూడండి, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చూడండి. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయు, దేశమందు నివసించి సత్యమును అనుసరించు, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయవాంఛలు తీర్చిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మేలు చేసుకుంటూ వెళ్ళిపో, దేవుడు నీ హృదయవాంఛలు ఖచ్చితంగా తీరుస్తాడు. ఏ హృదయవాంఛతో దేవుని సన్నిధికి వచ్చావో ఆ వాంఛ తీర్చబోతున్నాడు దేవుడు. ఏ హృదయవాంఛతో ఈ రోజు వచ్చావో దేవుని సన్నిధికి, ఏ హృదయవాంఛతో దేవుని సన్నిధిలో కూర్చున్నావు, ఏ మనసుతో కూర్చున్నావో ఆ మనసు, ఆ వాంఛని దేవుడు తీరుస్తాడు. హృదయవాంఛను తీర్చే దేవుడు. అయితే నువ్వేం చేయాలా? మేలు చేసుకుంటూ వెళ్ళు. యోసేపు ఇవన్నీ ఆలోచించలేదు, కానీ అన్నదమ్ములు ఏం చేయాలనుకున్నాడు? ఆహారం ఇవ్వాలని వెళ్ళాడు. కానీ అన్నదమ్ములు దూరం నుండి ఏం చేస్తున్నారు? ఏం చేయాలని చూస్తున్నారు? చంపాలని చూస్తున్నారు. మొత్తానికి యోసేపు వెళ్ళాడు, అన్నదమ్ములకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారని చూద్దాం. యోసేపు తన సహోదరుల వద్దకు వచ్చినప్పుడు 18వ వచనం 19వ వచనం, ఒక గుంటలో పారవేసి దుష్టముఖలు వీడిని తిరివేశానని చెప్పుదు. అప్పుడు వీని కలలు ఏమగును, చూతుము రండిని ఒకరితో ఒకడు మాట్లాడుకొనుచున్నది. యోసేపు వద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో ఒట్టిది, అందులో నీళ్లు వచ్చిన యోసేపుని ఆయన చేతిలో నుండి ఆహారాన్ని తీసుకున్నారు. యోసేపుని ఏం చేశారు? గుంటలో తోస్తారు. ఆ గుంటలో ఏం లేవట? నీళ్ళు లేవు. చాలా పెద్ద గుంట, అందులో నీళ్ళు లేవు. కొన్ని సంవత్సరాలు బట్టే గుంట ఉంది, ఎడారి ప్రాంతం కాబట్టి అందులో చాలా రకాల జంతువులు చనిపోయాయి, చాలా రకాల ముళ్ళు ఉన్నాయి, చాలా రకాల తుప్పలు ఉన్నాయి, ఏమైనా రాళ్ళు ఉన్నాయి, అనేక పరిస్థితులు ఉన్నాయి. ఆ గుంటలో తోస్తారు యోసేపుని తోస్తారు. అప్పుడు యోసేపు అనుకుంటున్నాడు, ఏంటి ఇలా జరిగింది? అన్నల్ని ఎంతగానో బ్రతిమాలాడు, కానీ ఎవరు దాన్ని పట్టించుకోకుండా తోస్తారు. యోసేపు లోపల పడి అంటున్నాడు, ఏమంటున్నాడు? ఏంటి ఇలా జరిగింది? దేవుడు ఎందుకు ఇలా చేశాడు? నేను మంచి చేయాలని వచ్చాను కదా, ఎందుకు ఇలా కీడు జరిగింది? నేను వాళ్ళకి ఏ హాని చేయలేదు కదా, ఎందుకు వాళ్ళు ఇలా చేశారు? ఎందుకు ఇలా పరిస్థితి జరిగింది అని అనుకుంటున్నాడు యోసేపు. నువ్వు కూడా అలా అనుకుంటావేమో. ఎవరికి కీడు తలం పెట్టలేదు, కానీ మా ఇంట్లో ఎందుకు ఇలాంటి స్వాదం, మా కుటుంబంలో ఎందుకు ఇలాంటి బాధ, ఎందుకు నా జీవితంలో ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి, ఎందుకు నా బ్రతుకులోనే ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి, దేవుడు ఇలాంటి ఆలోచన ఎందుకు కలిగి ఉన్నాడు అంటే అక్కడ అంటున్నాడు, ఇర్మియా గ్రంథం ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమని ఉద్దేశములే కానీ హానికరమైనవి. ఈ
ఇదే యెహోవా. నేను ఈరోజు జరుగుతున్నటువంటి నీ జీవితం ఇది రాబోయే దినంలో గొప్ప జీవితానికి తప్ప కానీ అది నీకు హాని చేయడానికి కాదు. యోసేపుకి ఆ మాట దేవుడు లోపల నుంచి బయలుపరుస్తున్నాడేమో. ఎస్, ఏం జరిగినా దేవానికి స్తోత్రం అన్నాడు. ఏం జరిగినా దేవానికి స్తోత్రం అంటూ యోసేపు జీవితంలో ఒకరోజు నేను ఈ వాక్యం నుంచి ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని దేవుడు చూపిస్తున్నాడు. యోసేపు అన్నదమ్ముల దగ్గరికి రావడం, అన్నదమ్ముల ఆ గుంటలో అన్ని తోయడం. తోసేశారు. తోసేసినప్పుడు అన్నదమ్ములు తోసేసి దూరం నుండి చూస్తున్నారు. మళ్ళీ కేకేస్తాడేమో, మరి 2 రాళ్ళు వేద్దామని, మరి 2 రాళ్ళు వేద్దామని చూస్తున్నారు అన్నదమ్ములు. అంటే తీయడానికి కాదు, ఏం వేయడానికి, మరి 2 రాళ్ళు వేయడానికి, కప్పడానికి. కానీ యోసేపు ఆ లోపల పడి అడుగుతున్నాడు, దేవా ఏంటి పరిస్థితి, నన్ను లోపల తోసావు, ఏంటి స్థితి అని దేవుడిని అడుగుతుంటే దేవుడు యోసేపుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యోసేపు ప్రభు చెప్పు, ఏంటి ఆలోచిస్తున్నావు? గోతులు పడిపోయినాను బాధపడుతున్నావా? గోతులో పడిపోయినాను ఏడుస్తున్నావా? అవును ప్రభా, ఒకసారి నీకు నువ్వు చూసుకో అన్నాడు దేవుడు. లేచి చూడు అంటే లేచాడు యోసేపు. లేచి చూస్తే ఒక దెబ్బ కూడా తగలేదండి యోసేపుకి, ఒక ముళ్ళు కూడా గుచ్చుకోలేదండి. ముళ్ళున్నాయి, తుప్పలున్నాయి, రాళ్ళున్నాయి, కింద ఎన్నో శవాలు చచ్చిపోయి అందులో ఎముకలు కూడా ఉన్నాయి, ఒక్కటి కూడా గుచ్చుకోలేదు. లేచాడు, లేచి ఇలా దులుపుకుంటున్నాడు. నేను ఇదంతా చూస్తున్నాను, గోతులో దర్శనంలో చూస్తున్నాను, వాక్యంలో దేవుడు నన్ను తీసుకెళ్తుంటే చూస్తుంటే అందులో యోసేపు తడబడి లేచి ఈ గోతులో ఇలా తుడుచుకుంటున్నాడు. తుడుచుకొని దేవుడు అడుగుతున్న దాని సమాధానం యోసేపు చెప్తున్నాడు. అవును ప్రభు, అంత పైనుండి పడ్డానంటే కనీసం అంత పైనుండి పడితే కిందనేమవుతారు? చిన్న రాయి పెక్కలకు వచ్చారు కదా, చిన్న ముళ్ళేలు గుచ్చుకోవాలి కదా, చిన్న రక్తమేది కావాలి కదా, కానీ రాలేదు ప్రభు, దీనికి కారణం ఏంటి అని యోసేపు మనసులో ఆలోచిస్తుంటే దేవుడు అప్పుడు ప్రశ్న చెప్తున్నాడు, సమాధానం. ఏమని చెప్తున్నాడు? యోసేపు, నువ్వు ఇక్కడికి వస్తే మీ అన్నల్ని గోతులు తోసేస్తాడు నాకు ముందే తెలుసు, నీ పరిస్థితి, నీ స్థితి నాకు ముందే తెలుసు, నువ్వు ఇలా అవుతావని ముందే నాకు తెలుసు. నాకు ముందే తెలుసు యోసేపు, అందుచేతనే నువ్వు అంత దూరంలో ఉంటుండగానే నీకు మాట ఇచ్చాను, నీ ముందు నేను వస్తానని నీకు మాట ఇచ్చాను. నువ్వు వెళ్ళు మార్గమంతట్లో నీ దేవుడే యెహోవా నీకు తోడై ఉంటాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడి మరలా ఈ స్థలానికి తీసుకొచ్చినంత వరకు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు. ఉన్నాను యోసేపు అని చెప్పి అయితే ప్రభువా అని అంటున్నట్టుగా యోసేపుతో దేవుడు అంటున్నాడు, మీ అన్నయ్యలు తోస్తారని తెలిసే ముందు నేను ఏం చేశాను తెలుసా, నీకంటే ముందుగా గోతులో నేను దిగానన్నాడు దేవుడు. నీకంటే ముందుగా నేను దిగాను గోతులో. అందుచేతన్నాడు పైనుండి తోస్తే నేనేం చేశాను తెలుసా, గోతులో నా హస్తాల్లో నిన్ను ఎత్తుకున్నాను. గోతులో ఏం చేశాను, నా హస్తాల్లో నిన్ను ఎత్తుకున్నాను. అందుచేత ఒక రాయి కూడా నీకు తగలేదు, నా దూతలకు ఆజ్ఞాపించాను. ఈరోజు నీకు ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో శ్రమలు వస్తున్నాయి, ఎన్నో బాధలు వస్తున్నాయి. అందరిలాగా నీ జీవితం నాశనానికి దేవుడు అప్పచెప్పట్లేదు. ఈరోజు దేవుడు అదే దేవుడు అమ్మా, నిన్ను ఎత్తుకునే దేవుడు. నీ శ్రమంలో, నీ కష్టాల్లో, నీ బాధల్లో సహోదరుడా నిన్ను ఎత్తుకునే దేవుడు. లోకమంతా నిన్ను పడదోయాలని చూస్తే, నీ బంధువులు నిన్ను పడదోయాలని చూస్తే, నీ అన్నదమ్ములు నిన్ను పడదోయాలని చూస్తే, నీ స్నేహితులు నిన్ను పడదోయాలని చూస్తే, నీతో ఉన్న వారందరూ నిన్ను పడదోయాలని చూస్తే, నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను ఎత్తుకోవాలని చూస్తున్నాడు. పిల్లలు ఎప్పుడు ఎత్తుకుంటాడో తెలుసా, పడేస్తే అది నీకు కష్టంగా ఉంది, కానీ దేవుడు ఉద్దేశించిన అది ఆలోచన మాత్రం చాలా గొప్పది. పిల్లలు పడకపోతే ఎలాగెత్తుకుంటాడు, అది పడాలి, అది తొయ్యాలి, దేవుడు మనల్ని ఎత్తుకోవాలి.
తుడవాలి. సరే, వాళ్ళు తోసారు, యేసు ప్రభువారు ఎత్తుకున్నారండి. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది ఆ వాక్యం మీద. అవును ప్రభువా, యోసేపుకి వచ్చిందో లేదో కానీ నాకు వచ్చింది. వాళ్ళు తోస్తారని నీకు తెలుసు కదా, వాళ్ళు పడదోస్తారని తెలుసు కదా, ఆ పడదోయకుండా అక్కడే ఆపేవచ్చు కదా. పడదోయడం ఎందుకు, మళ్ళీ వెతుక్కోవడం ఎందుకు, మళ్ళీ నన్ను లేపడం ఎందుకు? నా గురించి తెలుసు, అన్ని విషయాలు తెలుసు కదా. ఆ కష్టం రాకుండా నువ్వు ఆపేవచ్చు కదా, ఆ శ్రమ రాకుండా ఆపేవచ్చు కదా. యోసేపు తోస్తాడని తెలిసి యోసేపుని గోతులోకి ఎందుకు అవకాశం ఇచ్చావు? ఎందుకు ఆ శ్రమల గుండా పంపించావు? ఎందుకు ఆ బాధల గుండా పంపించావు అని నేను అడిగినప్పుడు ప్రభు అన్నాడు, యోసేపుకి ఆ గొయ్యే లేకపోతే జీవితంలో సాక్ష్యమే లేదన్నాడు. గొయ్యే లేకపోతే జీవితంలో సాక్ష్యం లేదు. అక్కడ వాళ్ళు పైనుండి పడతారు, నేనేం చేస్తాను తెలిసి ఇప్పుడు యోసేపుని గోతు నుండి లేపి ఫరో సింహాసనం మీద కూర్చోబెడతాను. ఎంతమంది నిన్ను అణచాలని చూసినా, ఎంతమంది నిన్ను కృంగతీయాలని చూసినా, ఎన్ని సమస్యలు నిన్ను కృంగపరచాలని చూసినా, దేవుడు నీకు తోడుగా ఉన్న దేవుడు ఎంత కృంగిపోతున్నావో అంత పైకి రాబోయే దినంలో తీసుకురాబోతున్నాడు. అంత పైకి రాబోయే దినంలో తీసుకురాబోతున్నాడు. అంత పైలో హైలో పెట్టబోతున్నాడు దేవుడు. ఇప్పుడు ఎంత లోతుల్లోకి వెళ్ళిపోయానని బాధపడిపోతున్నావు, ఇప్పుడు ఎంత అగాధంలో ఉన్నానని బాధపడిపోతున్నావు, ఇప్పుడు ఎంత అగాధంలో సమస్యలు అనుభవిస్తున్నానని వేదన చెందుతున్నావు, ఎంత కన్నీరు కారుస్తున్నావు, ఎంత మోడిబారిపోయిన జీవితాన్ని బాధపడుతున్నావు, రేపు అంత ఈ స్థాయిలో దేవుడు ఉంచబోతున్నాడు. రేపు అంత ఉన్నతంగా ఉంచబోతున్నాడు దేవుడు. అంత ఉన్నతమైన స్థితిలో పెట్టబోతున్నాడు దేవుడు. రేపు అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడు. ఎందుకు ఈ ఉన్నతమైన స్థితి దేవుడు ఎలా ఇవ్వబోతున్నాడు? మీరు నాకు ప్రార్థన చేస్తూ వద్దురని నేను మీ మనవి. అయితే ఇలాంటి పరిస్థితులు కూడా దేవుడు మనకు ఎందుకు నేర్పిస్తాడట? 3 విషయాలు అక్కడ చెప్పాడు. ఒకటేంటి? మొరపెట్టు. ఆ మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప విడుదల ఇస్తాడు. విడుదల వచ్చిన అక్కడ ఏమన్నాడు? అప్పుడు జాగ్రత్తగా నన్ను వెతుకుదురు. 13వ వచనం, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు ప్రత్యక్షమవుతాను. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడే నేను మీకు ప్రత్యక్షం అవుతాను. ఆ పరిస్థితుల్లో లేనప్పుడు నేను ప్రత్యక్షం అవుతాను. ఆ వేదనలో ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరూ లేని సమయంలో, ఎవరు పిలిచినా పలకని సమయంలో, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు దేవుడికి కేక వేసినప్పుడు దేవుడికి ప్రత్యక్షం. అంచేతని ఆది కాండము 50వ అధ్యాయం 20వ వచనంలో మాట అంటాడు. చివరిగా మాట అనేస్తాడు. చూడండి ఎన్ని కష్టాలు వచ్చినాయి. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిద్దరు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా ప్రజలను బ్రతికించినట్లుగా దేవుడు అదేం చేశాడు? ఈరోజు నువ్వు కీడు అనుభవిస్తున్నావేమో, రాబోయే దినంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా మేలుగా మార్చబోతున్నాడు. ఈరోజు నువ్వు ఎంత కీడు అనుభవిస్తున్నావు, ఎంత శ్రమ అనుభవిస్తున్నావు, ఎంత కష్టం అనుభవిస్తున్నావు, ఎంత కన్నీరు అనుభవిస్తున్నావు, ఎంత వేదన అనుభవిస్తున్నావు. ఏంటి నా బ్రతుకు, ఇది చచ్చిపోతే బెటర్ అని అనుకుంటున్నావేమో, కానీ చచ్చిపోతుంది. ఈరోజు చూడు తల్లి, ఈరోజు చూడు సహోదరుడా, రేపు రాబోయే దినంలో అనేక మందికి నీ జీవితం ద్వారా మేలు చేయడానికి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈరోజు నీ ఇంట్లో ఆకలి తప్పులు ఉన్నాయంటే అర్థమేంటో తెలుసా? రేపు అనేక మందికి ఆహారం పెట్టేవాడిగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఈరోజు నువ్వు వండుకోవడానికి కూడా కనీసం గ్లాసు బియ్యం లేవు అని బాధపడుతున్నావేమో. ఈరోజు వండుకోవడానికి కూడా గ్లాసు బియ్యం లేవు. దేవుడి దగ్గరికి వస్తున్నాను, దేవుడితో ఉన్నాను, కానీ నా జీవితం ఇలాంటి ఆకలి తప్పులు అని వేదన చెందుతున్నావేమో. ఈరోజు పరిస్థితి చూడకు, రాబోయే దినములు అనేక మందికి నువ్వు ఆహారం పెట్టేవాడిగా దేవుడు నిన్ను నియమించబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఆహారం, ఆకలి విలువేంటో నీకు ఈరోజు తెలియపరుస్తున్నాడు. ఆకలి విలువేంటో తెలియపరుస్తున్నాడు. ఆకలి విలువేంటో తెలియపరుస్తున్నాడు. ఆ ఆకలి విలువ తెలిసినప్పుడు ఆకలి కొన్నవాడి ఆకలి విలువ అర్థం చేసుకోగలరు. అనేక మందికి ఆకలి పెట్టి ఆహారం ఇచ్చి ఈరోజు వచ్చిన శ్రమను బట్టి చూడకు.
రాబోయే దినంలో నేను గొప్పగా చేయబోతున్నాను. ఈరోజు అందరి దగ్గర చూసుకొని అందరూ మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు, నాకు కనీసం వస్త్రాలు కూడా స్లీపర్స్ అంటే ఆ షర్ట్ని వేసుకుంటున్నాను, ఆ షర్ట్ని ఐడెంట్ చేసుకుంటున్నాను, ఆ షర్ట్ చేసుకొని చర్చకొస్తున్నాను, బాధపడిపోతున్నాను. పిల్లలకు కూడా బట్టలు కొనుక్కోలేని బాధపడుతున్నాను. దేవుడు రాబోయే దినంలో అనేక మందికి నువ్వు వస్త్రాలు పంచేదానికి దేవుడు నిన్ను నియమించబోతున్నాడు. ఈరోజు ఏ స్ట్రగుల్లో అనుభవిస్తున్నావో రేపు అందరూ అనేక మందికి మేలుకరంగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఈరోజు ఏ స్ట్రగుల్లో అనుకుంటున్నావు? మా జీవితంలో చేస్తుంది మా జీవితం నిజం. సేవకు వచ్చిన తర్వాత, సేవలోకి వచ్చిన తర్వాత, ప్రభువుని అంగీకరించిన తర్వాత ఎవరు మమ్మల్ని ఆదరించిన ఇదే శ్రీనివాస్ నగర్లో 2001లో సేవకు వచ్చాను నేను. 2001లో 2006 నుండి ఫుల్ పరిచర్యకి వచ్చాను. 2001లో నా కొడుకు పుట్టాక, నా కొడుకు జాషువా డానియల్ ఇక్కడ ఉన్నాడు, వాడు చిన్నవాడు, వాడు పుట్టాడు అప్పుడే. ఇంకా నెలల బాబు అనమాట. ఈ 2001లో ఇక్కడికి వచ్చాం. 2001 3వ నెల నాడు పుట్టాడు. అప్పుడు ఇక్కడ 5వ నెలకు వచ్చాం. 2001లో ఇక్కడికి వచ్చాం. నా కూతురు పుట్టడం రక్షణ 2000లో, నా కొడుకు 2001లో పుట్టాడు. సేవకు వచ్చాం. వచ్చినప్పుడైతే మా వాళ్ళంతా మమ్మల్ని విడిచిపెట్టి, మా బంధువులు, మా చుట్టాలు, మా అన్నదమ్ములు, నాకంటే ఎవరు లేదు. ఒకరోజు మా పిల్లలు అడిగే సాక్ష్యం అనమాట. మేము నలుగురం కూర్చొని ప్రార్థన చేస్తున్నాం, నేను, నా భార్య, మా 2 పిల్లలు. వాళ్ళు చాలా చిన్నవాళ్ళు. వాళ్ళు అడుగుతున్న సాక్ష్యం ఏంటంటే, సెలవులకు అందరు పిల్లలు అమ్మ, నాన్న, తాతాల ఇంటికి వెళ్ళిపోతుంటారు. అప్పుడు వీళ్ళు వచ్చి ఒకరోజు మాకు అడిగారు అనమాట, డాడీ, మమ్మీ, అందరూ మా స్నేహితులు, మా బంధువులు అందరూ సెలవులైతే అమ్మమ్మ ఇల్లు, తాతాల ఇల్లు, మామయ్య ఇల్లు, వాళ్ళిల్లు, వీళ్ళు ఆ ఊరు ఈ ఊరు వెళ్తున్నారు. మేము పుట్టి ఇంత దూరం అయ్యాము, మనకెవరు బంధువులు లేరా? అసలు మీరు అనాథలా? మీకు అమ్మా నాన్న ఉన్నారా? మాకెవరు పిల్లరేంటి అని అడిగినప్పుడు గుండె పగిలిపోయినప్పుడు అందరూ అడిగారు. చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలియదు. ఆ సమయంలో అడుగుతున్నారు. అందరూ అమ్మమ్మ ఇళ్ళని, తాతాల ఇళ్ళని, నానమ్మ ఇళ్ళని, అత్త ఇళ్ళని, మేనత్త ఇళ్ళని, ఇలాగా నలగని సెలవులకి వెళ్ళిపోతున్నారు. సెలవులు వచ్చినా ఇదే చర్చిలో ఉండాలి, ఎప్పుడు మీతో ప్రార్థనకి, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనకే రావాలి. కానీ మాకంటూ చుట్టాలు ఎవరు లేరా? మాకు పిలిచేవారు ఎవరు లేరా? చాలా ఇచ్చాం దేవుడి దగ్గర. అందరూ ఉండి అనాథలు, ఎవరు పిలిచేవారు లేరు. ఏంటి పిల్లలు సార్? అలాంటి పరిస్థితులు సేవలో ఉన్నప్పుడు గ్లాసులు బియ్యం కూడా చాలా ఇబ్బంది పడేవారు. 3 రోజులు పస్తులు మేము ఉండిపోయేవారు, పిల్లలు ఉండిపోయారు. ఎవరైనా ప్రార్థన ప్రేరేపించబడి బియ్యం ఏదైనా తెచ్చిస్తే ఆ బియ్యం వండుకొని తినేవారు. స్టవ్ కూడా ఒత్తులు స్టవ్, కిరోసిన్ వేసుకోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అంత భయంకరమైన పరిస్థితి. ఏంటి ప్రభా ఈ ఆకలి తప్పులంటే? దేవుడు అన్నాడు, ఒకరోజు అనేక వేల మందికి అన్నం పెట్టే కృప నీకు ఇస్తానన్నాడు. ఆ రోజు అన్న మాట ఈరోజు దేవుడు నెరవేరుస్తున్నాడు. ఒకరోజు చర్చిలో ఇలాగే అందరు కూర్చున్నారండి. పిల్లలందరూ బిస్కెట్లు తింటారు. ఇప్పుడు పిల్లలకు బిస్కెట్లు అవి తీసుకొని తింటారు. అలాగే మా పిల్లలు కూడా చిన్నవాళ్ళు కదా, పాస్టర్ గారు ఏం చేసేవారంటే పిల్లల్ని ఒడిలో పెట్టి పడుకోబెట్టేసేవారు. ఎందుకు పడుకోబెట్టేసేవారంటే, ఆ పిల్లలు ఎవరైనా బిస్కెట్లు తింటే వీళ్ళు అడుగుతారేమో, అడిగితే రూపాయి బిస్కెట్ కూడా కొనివ్వలేని పరిస్థితి అనమాట. కొనివ్వలేని పరిస్థితి. అమ్మ బిస్కెట్ అంటే ఎక్కడి నుండి తెస్తాం? పేరు పాస్టర్నే, ఎవరిని అడుగుతాం బిస్కెట్ అని పిల్లల్ని ఒడిలో పెట్టి పడుకోబెట్టేసారు. జాషువా అని షారాన్ ఒక పక్క, జాషువా ఒక పక్క పడుకొని పోయేవారు. చర్చలోకి వస్తే పడుకోబెట్టేసేవారు. అలాంటి బ్రతికాం, అలాంటి జీవితాలు. ఒక ఆవిడ చూసి బట్టలు ఉండేవి కాదు, వేసుకోవడానికి పిల్లలకు బట్టలు ఉండేవి కదా, చిరిగిపోయిన గౌను, చిరిగిపోయిన చెడ్డీలు వేసుకొని వచ్చి పిల్లలు కూర్చుంటే, చర్చికి వచ్చిన ఒక ఆవిడ ఇక్కడే ఉంటారు, టీచర్గా చేస్తారు. ఆవిడ వచ్చి ఒకరోజు పిలిచి నాకు, పాస్టర్ గారు మీ పిల్లలను చూసాము,